మెట్రో విస్తరణ, ఫార్మాసిటీ రద్దుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మెట్రో, ఫార్మాసిటీని రద్దు చేయట్లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఫార్మాసిటీని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే మెట్రో దూరాన్ని తగ్గిస్తామన్నారు. బీహెచ్ఈఎల్ నుంచి విమానాశ్రయానికి 32 కిలోమీటర్లు దూరం ఉంటుందన్నారు. ఎంజీబీఎస్ నుంచి పాత బస్తీ మీదుగా విమానాశ్రయానికి మెట్రో మార్గం ఏర్పాటు చేయనున్నట్లు రేవంత్ వివరించారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట వద్ద విమానాశ్రయానికి వెళ్లే మెట్రో లైన్కి లింక్ చేయనున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం, మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామన్నారు. కొత్తగా ప్రతిబింబించబోతున్న మెట్రో కారిడార్లు గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఖర్చుతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే పూర్తవుతాయని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. ఫార్మాసిటీ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య జీరో కాలుష్యంతో ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. ప్రత్యేక క్లస్టర్ల వద్ద పరిశ్రమల్లో పనిచేసే వారికి ఇళ్ల నిర్మాణం కూడా చేపడతామన్నారు. కార్మికులు హైదరాబాద్ వరకు రాకుండా అక్కడే అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. యువతకు అవసరమైన నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన సంస్థలు, ప్రముఖ పారిశ్రామికవేత్తల ద్వారా వారికి శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఈ నైపుణ్యాలకు సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఉంటాయని సీఎం పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అధికారాన్ని వికేంద్రీకరించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జిగా మంత్రులకు బాధ్యతలు అప్పగించామన్నారు. 100 పడకల ఆసుపత్రి ఉన్న చోట నర్సింగ్ కళాశాల ఉంటుందని ప్రకటించారు. విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తామన్నారు. ఆయా దేశాలకు అవసరమైన మ్యాన్ పవర్ను ప్రభుత్వం ద్వారా అందిస్తామని తెలిపారు. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. 3 కమిషనర్లను నియమించామని, వారికి అవసరమైన సిబ్బందిని వారే ఎంపిక చేసుకుంటారని రేవంత్ రెడ్డి తెలిపారు. శాఖలకు ప్రతిభ కలిగిన అధిపతులను నియమించడం వరకు మాత్రమే తాను చూస్తానని, వాళ్ళ పరిధిలో అవసరమైన అధికారులను నియమించుకొని యంత్రాంగం సక్రమంగా పనిచేసేలా వారే చూసుకోవాలని సీఎం వివరించారు. అధికారుల నియామకాల్లో సామాజిక న్యాయం కూడా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. తన దగ్గర చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఉన్నదని స్పష్టం చేశారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ నియామకం తర్వాతే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు జనవరి 3న పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు పదవులు కేటాయిస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారితో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని చెప్పుకొచ్చారు. దగ్గరివాడినో బంధువునో పదవులు ఇవ్వటం జరగదని, ఏది చేసినా విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పదవులు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.